ఈనాడు 40 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ దిగజారినంతగా దిగజారిపోయింది. ఆంధ్రజ్యోతి పూర్తిగా బట్టలు ఊడదీసి వ్యభిచరిస్తోంది. అలాగే సాక్షి అయితే ఇక అది పార్టీ బొమ్మ వేసుకు తిరుగుతోంది కాబట్టి పూర్తిగా పార్టీ కోసమే పనిచేస్తుంది. ఓవరాల్గా ముగ్గురుది కలిపినటువంటి పత్రికలు కావచ్చు, టీవీ ఛానల్ కావచ్చు, ఈ దఫా వాళ్ళకున్నటువంటి సున్నితమైనటువంటి గీత వార్తకి రాజకీయ పార్టీకి అనుకూల ప్రచారానికి ఉన్నటువంటి గీతని చెరిపేశారు. పక్కాగా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాగా మారిపోయినాయి. చివరికి సాక్షి, టీవీ9, ఎన్టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల మీడియాగా అయితే ఈటీవీ, ఏబిఎన్, టీవీ5, మహా టీవీ, అట్లాగే ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగుదేశం అనుకూల మీడియాగా, జనసేన తెలుగుదేశం అనుకూల మీడియాగా. మళ్ళీ అక్కడ భారతీయ జనతా పార్టీని చెంచాడు కూడా హైలైట్ చేయలేదు. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జాతీయ వార్తలు, అంతర్జాతీయ వార్తలు హైలైట్ చేస్తూనే వచ్చారు. కేవలం చంద్రబాబుని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని హైలైట్ చేసుకుంటూ వచ్చారు. ఈ విషయం రోజు ఫుల్ పేజీ వార్తలు రాక్షసుల్లాగా చూపెడుతూ చేసుకొచ్చినటువంటి ఇట్లాంటి వార్తలు ఇవన్నీ రేపైనా ఆగుతీయ, ఎన్నికల సంఘం ఆపుతుంది. ఎందుకంటే 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ అని చెప్పింది. మరి పత్రికలకు అది వర్తిస్తుందా లేదా? ఒకవేళ ఇట్లాగే రేపు కూడా వస్తే అప్పుడు ఈసీ ఏం చేస్తుంది? సమాధానం చెప్పాల్సి ఉంది.